అయితే ఏం చేసిందంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇంకా సిచ్యువేషన్ ఎట్లున్నో తెలియదు కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. వాడేమో చిలకలు వాడు చూసాడు. ఆయనకి ఫోన్ చేస్తే ఆయనకి ఒక 1 hour టైం పడుతుందని చెప్పి ఆమె వచ్చే లోపల అక్కడ బండ్లు లేవు మా ఊర్లో ఒక నైట్ టైం అయితే ఆటోలు తిరగవు, లైట్స్ లేవని అందరూ భయపడతారు, రోజులు బాగాలేవని ఇంట్లో భయపడతారు. చాలా మందికి ఆపద ఉన్నా కానీ ఉన్నా కానీ ఆయన సేవ చేయడానికి ముందుకు వస్తాడు. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో అనారోగ్యం ఉన్నా కానీ ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం సమాచారం ఇవ్వకముందు కూడా ఆయన ముందుకు వచ్చి చేసే వ్యక్తిత్వం ఆయనది. గ్రామంలో ఎన్నో సహాయం చేస్తారు చాలా మంది. పర్సనల్గా చెప్పుకోవాలంటే మా డాడీకి కూడా డెత్ అయిండు హాస్పిటల్లో. ఒక 3-4 సార్లు వచ్చిండు, హెల్ప్ చేసిండు. ఇంకా టైంలో ఎవరికి ఫోన్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఎవరికి ఫోన్ చేసి ఎవరు హెల్ప్ చేస్తారు, ఆ సిచ్యువేషన్లో గుర్తొచ్చే మొదటి వ్యక్తి జంగమ్మ. అలాంటి వ్యక్తి కాకపోతే ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. మా తమ్ముని బాగాలేకుంటే ముందుకు వచ్చి నాకు వెన్నుదన్ను బట్టి, ఎందుకంటే నాకు చేసింది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళకంటే ఏమో నేను చెప్పలేను, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కాబట్టి. కరోనా టైంలో కూడా చాలా సహాయం చేశాను. ఆయనను సపోర్ట్ చేయాలి, గెలిపించాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఏ పదవి లేకున్నా కానీ ఇన్ని సహాయాలు చేస్తున్నాం. ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గుర్తొచ్చే మొదటి వ్యక్తి జహాంగీర్ బాబు. అప్పటికప్పుడు జహాంగీర్ బాబు ఫోన్ చేస్తే బాగా ఇట్లా అయింది, వీళ్ళ మమ్మీకి ఇట్లా అయింది, ఇట్లా చేసుకుంది, మేము ఇప్పుడు కలకత్తుకు వస్తున్నాం, మాకు కావాలి, మాకు డాక్టర్లు కావాలి, హాస్పిటాలిటీ కావాలి. ఎగ్జాక్ట్లీగా ఆ రోజు టైం 1:30 నైట్ 1:30. ప్రతి ఒక్క విషయంలో ఎవరు చూసినా పాజిటివ్ థింకింగ్ నాకు చేసిండు. అందుతో పాటుగా ఏదున్నా కానీ మనకు ముందుండే వ్యక్తి, ఒక మాటకైనా సరే, ఒక సహాయం చేయడానికి ముందుకైనా సరే, దేనికైనా సరే కానీ ముందుకు వచ్చే వ్యక్తి. ఏ పదవి లేకున్నా ఎన్నో సహాయాలు చేస్తున్నాం. అదే పదవి ఉంటే చాలా సహాయాలు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. నైట్ 1:30కి కూడా ఆయన తినుకుంటా ఆ ప్లేట్ అక్కడనే ఇచ్చిపెట్టి బండి పంపించాడు. అలాంటివి అసలు లేదు. ఇంకా మనకే ఇంకా రిటర్న్ ఇస్తాడు. డబ్బులు ఆశించుడు అలాంటివి లేవు. ఏదైనా మనకు సమస్య ఉందంటే అర్ధం రాత్రి కూడా మనకు ఫోన్ చేసి ఇట్లా కావాలి బాబాయ్ అంటే, నాకు బాబాయ్ అవుతాడు, బాబాయ్ ఇట్లా కావాలంటే ముందుండే వ్యక్తి జహాంగీర్ బాబు. గ్రామ ప్రథమ పౌరునికి ఎక్కువ చేస్తాడు. ఇంకా ఒక పదవి ఉంటే ఎక్కువ సాయం చేస్తాడు, మొత్తం ఊరిని డెవలప్ చేస్తాడు అన్నట్టు మేము ఆశిస్తూ ఆయనను సపోర్ట్ చేయాలి, గెలిపించాలి, ఉండాలి, ఆయన వెనుక ఉండాలి అన్నట్టు సపోర్ట్ చేస్తాం. ఒక డ్రైవర్ని తీసుకొని వచ్చి ఆ డ్రైవర్ని మాతో కూడా గుర్తించి హాస్పిటల్ దగ్గర ఉండి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4 AM దాకా ఉన్నాడు. అలాగే 4 గంటల దగ్గర ఉన్నాడు. కొంచెం లేచి మాట్లాడిన తర్వాత ఆమెకు టీ బ్రెడ్ అవన్నీ ఇచ్చి తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఊర్లో ఏ మంచి పని అయినా సరే మొదటి గుర్తొచ్చే ఒకటే ఒక వ్యక్తి. మనకు ఆకలైనా అన్నం పెట్టినవాడే మనకు దేవుడు. ఆపదలు ఆదుకున్నవాడే నిజమైన దేవుడు. దేవుడు ఎక్కడనే లేడు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను నాగరాజన్న. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఆయనకు ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి మీరు వచ్చారు. మీ టీవీ ఛానల్ వాళ్ళు లేని రారు. ఎవరితో చెత్తతో పెట్టుకునే వ్యక్తిత్వం కాదు, అందరితో కలిసిపోతాడు. కొంతమంది ఏంటంటే లాభం ఆకర్షిస్తారన్నా, రేపు నాడు మనకి ఏమైంది, మనం చేస్తే ఏమొస్తుంది మనకు. ఆయన నాకైతే అట్లా ఎప్పుడు అనిపించాలి, నా కోణాన్ని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అనిపించాలి నాగరాజన్న నాకు. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీ టీవీ న్యూస్ శ్రీకారం చుట్టిన అత్యంత ముఖ్యమైన ఇంటర్వ్యూలలో ఒక వ్యక్తి ఆ గ్రామానికి చేసిన సేవలు ఎలాంటివి, వాళ్ళ హృదయాల్లో ఆ వ్యక్తి ఎంతవరకు నిలుచున్నాడు అనేది మన ఇంటర్వ్యూలో ఉంటాయి. ఆయన ఈ గ్రామంలో నిజంగా సేవలు చేసిండా చేయలేదా అని వాళ్ళని అడిగి మనము తెలుసుకుందాం. అట్లాగే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీరు మీ గ్రామానికి వచ్చినాం ఈరోజు. మీరు ఫస్ట్ నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ఊర్లో నిజంగానే ఈయన మీద అభిప్రాయం ఇట్లా ఉందా లేదా అని అడిగిన. ఒక 3-4 అడిగిన. వాళ్ళు ఏమంటారంటే సేవలు అద్భుతం, మంచిగా ఉండేవి, ఇంకేమన్నా ఫ్యూచర్లో ఫర్దర్గా ఆయన ఏమన్నా సేవలు చేస్తే ఇట్లా మేము ఆయనతో పాటు ఉంటాం, కలిసే ఉంటాం. ఆయన ఒకవేళ ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే పెద్ద కార్యక్రమాల్లో కూడా మేము తోడుగా ఉంటామని చెప్పారు. సో మీరు ఫస్ట్ మా మేటివ్ న్యూస్ ప్రేక్షకులకు, తర్వాత వ్యూవర్స్కు అందరికి కూడా ఒక్కసారి అక్కడ కెమెరా చూసి నమస్తే పెట్టి ఇంకా స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే. మీటివి అన్న నాగరాజన్న గారికి కూడా, అందరు చూసేవాళ్ళు కూడా. నాగరాజ్ భాయ్, ఇది ఏం లేదు సేవ అనేది. మేము ఒక 2006లో ఫ్రెండ్స్ను అందరం
ఫ్రెండ్స్ ఎట్లా అంటే కాసేపు నిజాం అని మా క్లోజ్ ఫ్రెండ్ షరీఫ్ నేను ముగ్గురు ఉన్నాం. ఎలాంటి ఏం జరిగినా కానీ ప్రతి దాంట్లో ఫస్ట్ పోయేది. దాంతోపాటు ఇంకా 10 మంది జరిగారు మనకు, మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఇట్లానే 10 మంది కలిసి అరే మన ఊళ్ళో ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా మన ముందర ఉండాలి, మన యూత్ ఇంక తరాన్ని కూడా మన ఊళ్ళో ఏమైనా చరిత్రం కూడా చేయాలి అన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరు అప్పటి నుంచి ఇవాళ ఏంది కాదు 2006 నుంచి మనం చాలా చిన్న స్థాయి ఊరు కాబట్టి చిన్న స్థాయి నుంచే కష్టపడుకుంటూ వస్తున్నాం. ఫౌండేషన్ పెట్టుడుగా విన్నా నేను, ఫౌండేషన్ నిజమైన అది దాని నుంచి కార్యక్రమాలు చేస్తురా ఇప్పుడు అట్లా పడిందా మూలకి? అది ఫౌండేషన్ అనేది నేను చేసినది 2020లో ఎతో చేసుకుంటే పేరు ఉన్నట్టు నా ఆలోచన వస్తే నేను చేసిన. వాస్తవానికి ఇది సర్వీస్ అనేది నా ఒక్కడే కాదు, నా ఇంకా చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉంటారు మొత్తం. అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే చేయాలని ఆలోచన ముగ్గురం ఫస్ట్ స్టార్ట్ చేసింది. నిజాం షరీఫ్ అని మా ఫ్రెండ్ చనిపోయినా చాలా బాధ మాకు తన దగ్గర యాక్సిడెంట్ అయ్యి అది చెప్పుకోలేము మా బాధ. కానీ ఆయన ఉంటే ఈరోజు ఇంకా మాకు కొద్దిగా బలం ఉంటుండే, సపోర్ట్ ఉంటుండే, మంచిగా ఉంటుండే. నాకంటే పెద్ద వ్యక్తి ఆయన మనకు అన్నా అని పిలిచేది, అలాంటి మనిషి ఆయన. సరే దేవునికి ఇష్టం లేకుండా తొందరగా చనిపోయాడు, ఈ అలా అవతరే 15 చనిపోయేటోళ్ళమే. కాకపోతే ఏంటంటే ప్రతి దాని మీద రియాక్ట్గా వస్తాయని ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి హాస్పిటల్. వేరే విషయంలో మన స్థాయికి వెళ్తున్నా మన పైసలు లేకపోయినా కానీ మనం అలా ఉంటే ఇది కాదు ఇది చేద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అన్న ఆలోచనలే ఫస్ట్ రాగానే హాస్పిటల్. ఎవరికి ఏమైనా కానీ మనంతో సాయం అనేది చేద్దాం, తిరగాలి, చూపించాలి, డాక్టర్ దగ్గర కన్సల్ట్ కావాలి, మాట్లాడాలి మన లక్ష్యం ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతారు, ఇట్లనే చనిపోయిన వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంతమంది మైనార్టీ హాస్టల్లో కూడా తీసుకుపోయి చదివించినాం, వాళ్ళ సీట్లు రాకుండా రిక్వెస్ట్ చేసినాం, గిల్లాడినాం. సరే మా అంతా ఏదైతే చేసి కూడా చేపించినాం. ముందర కూడా కంపల్సరీ ఉంటుంది, చేస్తాం. అట్లా ఏం లేదు, మన ఊరు చిన్న ఊరుగా పెద్దగా ఏం లేదు, ఊరే కాబట్టి ఊళ్ళో ఎవరికి ఇబ్బంది ఉన్నా మా అంత అయినా సాయం మాత్రం కంపల్సరీ చేస్తాం. మా తన లేకపోయినా అవతల మనిషి ఊర్లో పెద్దలు ఉంటారు, రాజాలు ఉంటారు. ఓటర్స్ మా ఊళ్ళో 750 మంది ఉంటారు. వాటి ఇంతకుముందు మన ఎవరికి ఏ టైంలో ఆపద వచ్చినా కానీ మీరు ముందుంటారని చెప్తున్నారు. ఇప్పుడైతే కంపల్సరీ ఉంటాం, ఇప్పుడు ఉంటాం. ఫ్యూచర్ లో మనం జీవితాంతం ఉన్న రోజు మాత్రం ఎవరికి ఏమైనా కానీ మనతో పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఉద్దేశం ఏముంటుందన్నా, బస్ మంచి పని చేయాలి. మీరు అన్నాడు ఇంకో మాట అడిగినావు, అరే భయ్ నువ్వు ఇంత చేస్తున్నావు, ఏం ఆశించి చేస్తున్నావు? ఆశించి చేసి ఏముంటుంది, ఆశించి చేసింది సాయం కాదు. ఇప్పుడు అతను ఆశించింది అనుకో, మనం అది చేసేది ఆశించిన కాదు, అది మన లాభం గురించి అవుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి ఆశించడం లేదు. ఆశించడం అంటే ఒకటే, రేపు నాడు ఏమైనా జరిగి నేను చనిపోయినా మన ఊరు అనేది నిండిపోవాలి. రేపు మన మంచి చనిపోయిండు మనకు ఒక వార్త ఊరు నిండిపోతే అదే నా ఆశ. శివాన్ని మనుషులు పోటీ పడాలి. పుష్కరాలను జలం ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి. ఈ మాట విని కట్టుపై ఉండాలి. ఇది ఫస్ట్ టైం ఈ రోజు ఇవ్వని చెప్పలే, మాట మా మనసులో ఉన్నది, అడిగినా చెప్పలే. కాబట్టి నేను ఉన్న రోజు ఖచ్చితంగా మన వంతు సాయం అనేది 100% చేస్తాం. ఓకే, అయితే అన్న మీరు వార్డు మెంబర్ వచ్చిన తర్వాత మీ వార్డు వరకే పరిమితం అవుతుంది ఆ సేవలు కూడా. ఈ సేవలు పక్క పెడదాం. ఏదంటే మీరు కామన్గా మీ మనసు నుంచి వచ్చే సేవలు కాకుండా మీ గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో ఇంకేమన్నా సేవలు చేయాలంటే ఇట్లా మీరు ఎట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తారు? కంపల్సరీ ఇప్పుడు గ్రామ సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా చూద్దాం. ఇంత వార్డులో మరి చేసినాం, ముందరలో ఏముంటుంది అవకాశాన్ని బట్టి కూడా దాన్ని ప్రిపేర్ చేద్దాం. దాన్ని బట్టి కూడా కంపల్సరీ ఊళ్ళో మంచి చెడు ఏదైనా కానీ మనం ఉన్నట్టు ఉంటాం. అంతే. హాస్పిటల్ డబ్బులు ఇట్లా ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు చిన్న విషయం జరిగింది, దాని అమౌంట్ తక్కువ ఉన్నది, వేరే ఎట్లనే వీడియో చేసి సేమ్ గ్రూప్ లో పెట్టినాం, ప్రతి ఒక్కరు సాయం చేసారు. ఇప్పుడు నేను అడిగినంతలో నేను గొప్ప కాదు, ఇచ్చినోడు గొప్ప. నేను చిన్న వీడియో చేసి పంపించిన, అవతల వ్యక్తి మన వీడియో మీద రెస్పాన్స్ ఇచ్చి చూసినా అది ఆ వ్యక్తి గొప్ప. మన గొప్పతనంలో ఏం లేదు. ఎంతసేపు మనం చేసినాం, అవతల మనం పంపించినాం, మనంత సాయం మనం చేసినాం. ఎంతమంది హెల్ప్ చేసారో ప్రతి ఒక్కరు గొప్పనే. ఓకే, మీరు గుర్తుండిపోయే విధంగా ప్రోగ్రాంలు చేస్తుంటారు, సేవలు చేస్తున్నారు ఊళ్ళో. సరే, నేను అడిగిన వాళ్ళలో చాలా ఎమోషనల్గా చెప్పినది ఏంటంటే రాత్రిలో కూడా మీరు తింటున్న ప్లేట్ కాడ నుంచి లేచి సాయం చేయడానికి ముందుకు వచ్చారు అనేది కూడా ఇంతకు ముందుకే. అయితే మీరు ఈ సహాయాలను ఏం చేస్తారంటే ఫర్దర్గా రాజకీయంగా ఏమన్నా స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఇట్లా దానికి ఏమన్నా మీరు సొల్యూషన్గా అజాతశత్రువుగా బయలుదేరుతారా అనేదాన్ని మీరు షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. రాజకీయానికి సేవకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సేవనే, రాజకీయమే. మనం రాజకీయంగా ఆలోచిస్తే మనం చేసిన సేవ కాదు, దానికి ఎలాంటి సంబంధం లేదు. సేవనే, అది పక్క రాజకీయం పక్కన అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనం చేసే పని మాత్రం ఖచ్చితంగా. సేవ చేయాలంటే ఇట్లా మీకు ప్రజాబలం కూడగట్టుకోవాలంటే కూడా రాజకీయం కావాల్సి వస్తుంది. ఆ స్థాయి వరకు వెళ్ళినప్పుడు సంపద ఆ స్థాయి కూడా వెళ్ళాం, ప్రస్తుతం ఉల్లేఖ చేస్తున్నాం. దీన్ని ఇంకా పెద్ద చేయాలని ఆలోచన ఉంది. దాని నుంచి కంపల్సరీ ట్రస్ట్ పెట్టుకుని రిజిస్ట్రేషన్
పంపించిన వస్తుంది. వేరే వాళ్ళు నెమ్మదిగా కలిసి పైకి వెళ్తే సర్పంచ్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దానికి మీరు ఒకవేళ రిజర్వేషన్ వచ్చి మీకు సపోర్ట్ ప్రజలు మొత్తం మీ వైపు ఉండరు అంటే మీరు దాని గురించి ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? సర్పంచ్ పోటీలో ఉంటారా, లేకపోతే సర్పంచ్లో పోటీ చేసే వ్యక్తి మా అవతల వ్యక్తి కూడా మంచి వ్యక్తి సపోర్ట్ చేస్తానే ఉద్దేశం మీలో ఉందా, లేదంటే మీరు చూద్దాం ఫస్ట్ వస్తుందా రాదా సెకండ్ ఆప్షన్ అది. సరే వచ్చిందంటే అందరం కూర్చుంటాం ఊళ్ళో ఇంటూ మంది సర్కిల్ అందరం దాని ఆలోచిద్దాం ఎట్లా అవుతుంది ఏంది ఆలోచించి దాన్ని నేను ఇప్పుడు మీరు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఏం ప్రస్తుతానికి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాంట్లో పంపిస్తున్నాను. ఆ డబ్బులతో మళ్ళీ ఇక్కడ ఊళ్ళో ఇంకా ఊళ్ళో అంటే అవసరం పడ్డప్పుడు ఇప్పుడు మీరు ఊరికి వస్తారన్నా మళ్ళీ ఓన్లీ సాయం వరకే ఉంటుందా, లేకపోతే ఊరికి వస్తారా? మళ్ళీ దూరం ఊరికి వస్తారు పోతూనే ఉంటాం, పనులు వస్తూనే ఉంటా, చిన్న చిన్న పనులు వస్తూనే ఉంటా, టైం దొరికిన వచ్చిపోతూనే ఉంటా. ఓకే కంపల్సరీ వస్తుంటే ఊరి చిన్న మన ఇల్లు మన కలగొట్టి 10 కిలోమీటర్లు మనం పోయి కలగొట్టిలా కాబట్టి కంపల్సరీ వస్తుంటా పోతుంటా. ఇప్పుడు ఊళ్ళకు కొన్ని సౌకర్యాలు లేవంటారు, నైట్ టైంలో ఆటోలు కానీ బస్సులు కానీ. ఫ్యూచర్లో మీరు ఒకవేళ సర్పంచ్ అయ్యారనుకుందాం, రోడ్లు కానీ వాటర్ సోర్స్ కానీ తర్వాత కరెంటు కానీ వీటన్నిటిలో మీరు ఇట్లాంటి మేనిఫెస్టో తీసుకుంటారు తీసుకుంటే? ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ మనకి వాస్తవం చెప్పాలంటే బస్ ప్రాబ్లం మాకు గుర్తుంది మంచిగా ఫస్ట్ నుంచి ఉంది. నిన్న డొల్లిపల్లి గేట్ చాలా ఉంది, గోకారం వేసి వెళ్ళిపోతుంది, సోలో డ్రైవర్ మంచి కోసం వెళ్ళిపోతుంది. కాబట్టి బస్ ప్రాబ్లం అయితే ఉంది కంపల్సరీ. స్కూల్ పిల్లల వరకే బస్ వస్తుంది, నార్మల్ టైంలో బస్ ఇంకా ఎక్కువ రాదు. కంపల్సరీ దాని గురించి కూడా మనం అనుకునే సర్పంచ్ ఇట్లా అయితే ఇట్లా అయినా కాకపోయినా వేరే అయినా కానీ దాన్ని ముందర పెట్టి మాత్రం ఆ ఇష్యూ మాత్రం కంపల్సరీ ట్రై చేయాలని ఉంది, చేద్దాం కంపల్సరీ. ఇప్పుడు విద్య పైన ఇట్లా మీరు స్టూడెంట్స్కి ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా చేశారు? విద్య పైన అంటే ఇప్పుడు ఇదే చిన్న పిల్లలు తీసుకోవడం, హాస్టల్లో జైన్ చెప్పడం అలాంటివి చేసినాం. ఇంకా వాటిలో ఉన్నప్పుడు చిన్న స్కూల్ కంపౌండ్ వాళ్ళు లాట్రూమ్ బాత్రూమ్ లేకున్నది కంపల్సరీ ఉండాలంటే జీపీకి వెళ్ళి మాట్లాడి జీపీ ఫండ్ అది జీపీ వెళ్ళి మనం పని చేసాం. ఇప్పుడు చివరగా ఇంకా ఇన్ని మాటలు విన్నా కానీ చివరగా మీ మనసులో ఉన్న మాటను కూడా మా వ్యూవర్స్తో కానీ మీ గ్రామ ప్రజలతో కానీ ఇంకా మీరు సేవ చేయదలుచుకునే వాళ్ళతో కానీ ఒక్క విషయం పూర్తిగా చెప్పేసేయండి. మీ మనసులో ఉన్న మాట మా టీవీ ఛానల్ చెప్పేసేయండి. ఇప్పుడు నా లక్ష్యం ఒకటేనా, చిన్నది పెద్ద ఏం లేదు. అవతల మనిషి ఆపదలు ఉంటే మాత్రం కంపల్సరీ మన అంత సాయం మనం చేద్దాం. సరే మన ఊరికి పెద్ద సాయం చేయకపోవచ్చు, మనతో అయింది మాత్రం చేసినాం కూడా చేద్దాం కూడా ఇంకా అంతే. సరే మా ఊరికి రోడ్లు చేయకపోతే పెద్ద పెద్ద పనులు చేయకపోవచ్చు, కానీ మన స్థాయికి దగ్గర మన ఏ పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి చేసినాం. దాని ముందు భవిష్యత్తులో కూడా ఊరి కోసం కంపల్సరీ మనం ఇక్కడ పుట్టినాం, రేపు చచ్చిపోయినా తీసుకొచ్చి మనకి ఇదే ఊళ్ళో పెట్టాలి. కాబట్టి ఈ ఊరి గురించి మనం ఏమైనా కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, జాంగీర్ అని ఏమంటున్నాడంటే నేను సాయం చేస్తే నా శివాన్ని మోనికి చేతులు పోటీ పడాలంటున్నాడు. సో ఆ సేవను ఈ ఊరి ప్రజలు వినియోగించుకున్నందుకు చాలా 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 అభినందనలు అన్నకు. తర్వాత అన్న ఒక ఫర్దర్గా రాజకీయాల్లోకి ఇట్లా వస్తే ఇట్లా మీరందరూ సపోర్ట్ చేసి అన్నను గెలిపించండి. లేదంటే అన్న ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆపోజిట్ పర్సన్ సరే ఆయనతో పాటు ఉండి ఆయన చేసే సేవలకు మీరు తోడు ఉండాలి. అన్న ఉడక మంచి మంచి మాటలు మాట్లాడండి మన ఛానల్తోని. సో అన్న ఉడక రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, మనం ఆశిద్దాం. నమస్తే. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.